నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూర్ఖపుత్రులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో ఒక షావుకారుకి 2 కొడుకులు ఉండేవారు. 2 మూర్ఖులే. ఒకరోజు పొరుగు ఊరి జమీందారు చనిపోయాడు. షావుకారుకు ఒంట్లో బాగాలేక కొడుకుల్ని పిలిచి, మీరు వెళ్ళి జమీందారు గారి భార్యను పరామర్శించి రండి అన్నాడు. చిన్నవాడు, నేను వెళ్తాలేనన్నా, ఏమని పరామర్శించాలి అని అడిగాడు. 4 అనే మాటలు విని అవే అంటే సరి అన్నాడు షావుకారు. చిన్న కొడుకు పొరుగురు వెళ్ళి జమీందారు గారి ఇంటికి కొద్ది దూరంలో 4 మనుషులు, చచ్చాడు దుర్మార్గుడు, గ్రామానికి శని విరగడయింది అనటం విన్నాడు. వాడు జమీందారు గారింట ప్రవేశించి జమీందారు భార్యతో, అమ్మ విచారించకండి, చచ్చాడు దుర్మార్గుడు, గ్రామానికి శని విరగడైంది అన్నాడు. జమీందారు కొడుకులు వాడిని చితకబాది పంపారు. చిన్నవాడికి జరిగింది తెలిసి పెద్దవాడు పరామర్శించటానికి వచ్చి జమీందారు గారి భార్యతో ఇలా అన్నాడు, అమ్మ మా తమ్ముడు అజ్ఞాని, వాడిని క్షమించండి, ఈసారి ఇలాంటిది జరిగితే నేనే వచ్చి పరామర్శిస్తాను అన్నాడు. జమీందారు కొడుకులు వాడిని కూడా తరిమేశారు. ఇలా ఉంటుంది మూర్ఖపుత్రులతో వ్యవహారం. సమాప్తం.